నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎటుందో ఎవరు పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని. మా అక్క అన్నారు నా గురించి. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు పెద్దానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. అక్క నీ అంత బాగా మాట్లాడలేను, నీ అంత కష్టపడలేను నేను. నీ హార్డ్ వర్క్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనోజ్ గురించి, మనోజ్ అంత కలరు లేను నేను, వాడంత టాలెంట్ లేదు నాకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో ఐఎమ్ ట్రైంగ్, కష్టపడుతున్నాను, వాళ్ళిద్దరిలాగా కష్టపడాలనుకుంటున్నాను. ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. నేను ఈ సినిమా ఫస్ట్ నాకు నరేషన్ డైమండ్ రత్నబాబు గారు ఇచ్చినప్పుడు నేను చెప్పాను, పర్లేదు చెప్పు. చెప్పవా, చెప్పమన్నా కదా. చాలా బాగుంది, ఆ పాత్ర నేను చేస్తానన్నా. నువ్వేనా తాగేసున్నావా? వాళ్ళు కాదు అనలేరు, అవును అనలేరు, ఎందుకంటే డిసిషన్ నాన్నగారి దగ్గర ఉంది. నువ్వు మారవరా. తమన్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ సాంగ్, ఎందుకంటే నేను ఒక కండిషన్తో నేను మదన్ గారికి చెప్పాను. అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్ ఎత్తున్నావు. ఈ సాంగ్ కానీ నంబర్ 1 గా రాకపోతే ఈ సినిమా నేను చేసేది వేస్ట్. ఈ సాంగ్ కానీ నంబర్ 1 గా రాకపోతే ఈ సినిమా నేను చేసేది వేస్ట్. తమన్ తమ్ముడులాగా వాడు ఈరోజు ఏదో పని పెట్టుకొని రాలేకపోయాడు. చాలా మంది అంటారు డి చాలా బాగా చేశారండి, నా మీ ఫేవరెట్ ఫిల్మ్ డి, దేనికైనా రెడీ ఇవన్నీ అంటారు. అయితే ఏంటి? సో వాట్? నా దృష్టిలో అవి నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చాలా మంది కోపం కూడా, మా ఇంట్లో చాలా మంది కోపం డి నా ఫేవరెట్ మూవీ కాదంటే. రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నటుడుగా నా కాన్ఫిడెన్స్ పోయినప్పుడు తిరిగి నాకు నటుడుగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది రాము గారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పాను, రాము గారు ఇది నన్ను మోసం చేసినట్టు చాలా బాధతో చెప్తున్నాను, నన్ను హీరో అని చెప్పి మోసం చేసి అక్కడ తీసుకెళ్ళి నన్ను బ్యాక్గ్రౌండ్లో వాడుకున్నారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? మిమ్మల్ని బాగా టార్చర్ పెట్టాను జరిగే ఈ షూటింగ్ లో కూడా. శభాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తా నిన్ను. చదివే రోజుల నుంచి ఈ అమ్మాయి అంటే మాకు చాలా ఇష్టం ఉండేది. భలే ఉంది కదా తెల్లగా ఉంది పిల్ల, ముద్దుగా ఉంది అనుకున్నాం. ఏంటేంటి ఏమన్నా? భలే ఉంది కదా తెల్లగా ఉంది పిల్ల, ముద్దుగా ఉంది అనుకున్నాం. మూసుకుచ్చరా పూల సొక్క. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను నటుడైన తర్వాత సరే నాకు పెద్దదవుద్దేమో, జనరల్గా ఆడియన్స్ దృష్టిలోనే కదా ఉంటుంది, నిజంగానే నాకన్నా వయసులో పెద్దది. కామాంధుడా, వావి వరుసలు లేని వెధవా. చెప్పకండి తంతదే. ఎంత కంట్రోల్ చేసుకున్నావన్నా కంట్రోల్ కాక. రే ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా.